భారతదేశంలో ఉన్నాము కాబట్టి భారతదేశంలో మీరు చూస్తూ ఉంటారు అంబేద్కర్ రాజ్యాంగం మాకు సర్వ సమానత హక్కులు ఇచ్చిన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు చెప్పారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వారికి సమానత్వ హక్కులు ఉంటాయి కాబట్టి ఈ రోజు మనము ఈ వ్యతిరేక చట్టాలు రావడానికి కారణం ఎందుకంటే ముస్లిం సమాజాన్ని అణగదొక్కి ఎటూ కాకుండా చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో మేము ఈ రోజు చిత్తూరు మహానగరంలో ఈ నిరసన క్యాండిల్ నిరసన శాంతియుత క్యాండిల్ నిరసన ర్యాలీ మేము చేస్తున్నాము. ఈ రోజు చూడండి, ఈ వక్ఫ్ ఆస్తి అనేది ఇది ముస్లిం సమాజం అల్లా కోసం దానం రూపంలో తను చేసిన ఒక రేపు అల్లా దగ్గర ఒక సదకా జారియా అంటారు. మేము సదకా జారియా అంటే ఆయన మరణించిన తర్వాత కూడా ఈ ఆదాయంతో ఆయనకు పుణ్యం వస్తుంది కాబట్టి ఈ ఆస్తి అల్లా రూపంలో మేము అల్లాకు దానం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికారం ప్రతినిధి మరియు జాయింట్ సెక్రటరీ. నా పేరు ఖలీల్ సయ్యద్. నేను ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాను. అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి. ఈ రోజు ఈ నీడ చూస్తున్నారు కదా, అంబేద్కర్ గారు ఇచ్చిన నీడే ఈ రోజు భారతదేశంలో మనం బతుకుతున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆమోదం చేసి 74 సంవత్సరాలు అయినది. ఈ రోజు వరకు మనకు స్వాతంత్రం అనేది ఈయన మూలంగానే మనకు స్వాతంత్రం వస్తున్నది. ఆ స్వాతంత్రం మనము కాపాడుకోవడానికి ఈ రోజు మనము ఈ అంబేద్కర్ గారి కొందరు వచ్చారు రాజ్యాంగాన్ని మార్చాలని, కానీ కొన్ని రోజులకు వారే మారిపోతారు చూడండి. ఎందుకంటే ఇది సత్యము. ఎందుకంటే రాజ్యాంగం అనేది అందరికీ సమానత్వంతో ఒక ఓటు హక్కు ఇచ్చి అందరి కుల మత భేదాలు లేకుండా అందరూ సమానము. భారతదేశంలో ఓటు హక్కు ఉన్న వారికి సమానమైన హక్కు ఉందని ఆ రోజు భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన డాక్టర్ అంబేద్కర్ ఈ రోజు మనకు ఒక నీడనిచ్చారు భారతదేశంలో బతకడానికి. అందుకే మిత్రులారా, ఈ రోజు మనం కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఈ రోజు భారతదేశంలో హిందూ ముస్లిం సిక్కులు క్రైస్తవులు అందరం కలిసి ఉన్నాము కాబట్టి భారతదేశం అందమైన ఒక పువ్వు తోటగా ఉంది. ఒకే పువ్వుతో ఒక తోటను నిర్మించాలని ఉన్నారు. ఎప్పటికీ అది కాని పరిస్థితి. ఎందుకంటే పువ్వులన్నీ కలిస్తేనే ఒక తోటకు అందమవుతుంది. అదే ఆ రోజు అంబేద్కర్ కూడా చెప్పారు. అందుకే మనము ఈ ముస్లిం ఐక్య వేదిక ద్వారా ముస్లింలు కూడా ఒక ప్లాట్ఫారం గా తయారవడానికి ఆంధ్రప్రదేశ్ ను కృషి చేస్తున్నారు. మిత్రులారా, మీరు కూడా మాకు తోడిండి ఈ ముస్లిం ఐక్య వేదికను బలపరుస్తానని ఆశిస్తూ నాకు ఈ కొంత సమయం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.